ద్వారానే నీతో నాతో దేవుడు చెప్తున్నాడు, నీవు ఫలించాలి. నువ్వు సంఘంలో ఫలించడం లేదు అంటున్నాడు దేవుడు. సంఘానికి వచ్చినప్పుడు గబగబా ఆత్మను పొందుకుంటున్నావు, సంఘంలో ఉన్నప్పుడు ఫలిస్తున్నావు, ఇంటికి వెళ్ళినప్పుడు ఫలిస్తున్నావా? సంఘంలో ఉన్నప్పుడు అబ్బా నేను బాగా వింటాను వాక్యాన్ని, విని వాక్యం హృదయంలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత బాగా ఫలిస్తాను, బాగా ఆరాధన చేసి ఇంటికి వెళ్ళినప్పుడు ఎలాంటి పాటలు పాడుతున్నావు, ఎలా వాక్యాన్ని నెమరు వేసుకోగలుగుతున్నావు అండి? కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. మళ్ళీ ఏముండాలి? జాగ్రత్త ఉండాలి. ప్రతి విషయం మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు ఫలించాలంటే మన మారు మనసుకు తగిన ఏ బుద్ధి ఉండాలి? స్వస్థత బుద్ధి, బుద్ధి వివేకములు కలిగిన జ్ఞానము. జ్ఞానము లేదా? జ్ఞానము కొరకు ప్రార్థన చేయి, దేవుడిస్తాడు. నీ సమస్యలు పక్కన పెట్టి దేవునిలో ఫలించాలి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? సాక్ష్యాలు చెప్తున్నావే, నేను ఫలించాలని ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నాకు కృప ఇచ్చావు, నేను ఫలించలేకపోతున్నాను అయ్యా. నువ్వు దేవుడి దగ్గర కృప పొందుకున్న కృప ఏమైపోయింది? ఇప్పుడు ఆ వరం ఏమైపోయింది? ఫలింపు అవుతుందమ్మా? ఫలింపు వస్తుందా? దాచిపెట్టుకుని ఫలింపు రావాలి కదా, ఫలింపు బయటికి రావాలి కదా. ఒక చెట్టు పండు కాసి ఆ పిండి పరిపక్వానికి వచ్చి దోరదై పండినప్పుడే కదా, అది తిన్నప్పుడే కదా రుచికరంగా మారుద్ది. అలాగే మనకిచ్చిన ఫలము కూడా ఆత్మీయ ఫలము ఫలించాలి. మన ఫలాన్ని ఎవరు రుచి చూడాలి? ఎవరు రుచి చూడాలండి? యేసయ్య. ఈ చెట్టు దగ్గరకు వస్తాడు ప్రభు, ఒక రోజు వస్తాడు, సమయం ఉంది, కోతకాలం ఆసనమైనప్పుడు వస్తాడు. కోత కోసినప్పుడు నువ్వు పనికొచ్చే గింజగా ఉంటావా, పనికిరాని గింజగా ఉంటావా? ఒక చెట్టు దగ్గరికి వేసి వెళ్ళాడు. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు సాయి చూసినప్పుడు దానికి ఫలం ఉందా? లేదు. పచ్చగా చిగురు పెట్టి ఉంది, పచ్చగా చెట్టు ఉంది, బాగా ఉంది. నలుదిక్కులు తిరిగి ప్రభువు చూశాడు, ఒక పండు కూడా లేదు. మరలా ఇంకోసారి వచ్చి చూశాడు, లేదు. ఆకలికొని చూశాడు. తర్వాత తోటమాలితో ఏం చెప్పాడు? ఆ చెట్టును నరికి అగ్నిలో పారువై, నేను తినడానికి అది పనికి రాలా, ఫలము కాయలా. దైవజనుడు దేవుని మాటకి అడ్డుపడి ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? దేవుడా, నా దైవమ్మా, కొంతకాలము ఈ చెట్టుకి సమయం అయ్యా, కొంతకాలం నాకు సమయం, దానికి తవ్వి ఎరువు వేస్తా. రాళ్ళు ఉన్నాయేమో, ఇది మంచి నీళ్ళ పడలేదేమో, దాని ఏరులో రాళ్ళు ఉన్నాయేమో, రప్పలు ఉన్నాయేమో, ఆ చెడుని కీడుని తీసివేస్తా, దాంట్లో నీరు పోస్తా, మంచి ఎరువు వేస్తా, దాని ఎరువు వేస్తా, దాన్ని వృద్ధి చేయి ప్రభువా, దాని మీద నీ కోపం ఉంచొద్దయ్యా, దానికి ఇంకొక సమయము పొడిగించా, ఇంకొక సంవత్సర కాలము టైమి అని భక్తుడు అడుగుతున్నాడా లేదా? అలాగే ఆత్మల కొరకు సంఘములో దైవజనుడు అడుగుతూనే ఉంటాడు, నువ్వు ఫలించాలా వద్దా? చెట్టు మొదట్లో అక్కడ ఏం పెట్టినాడు దేవుడు? గొడ్డలి పెట్టినాడు. ఇప్పుడు ఆ చెట్టువి నీవు నేనే కదా, సంఘంలో నాటబడింది నీవే నేనే కదా. నాటబడింది నువ్వు ఫలించినప్పుడు, చెట్టు పెరిగినప్పుడు చెట్లు ఏం రావాలండి? ఫలము. ఫలము రాకుండా నువ్వు ఫలించకపోతే దీంట్లో సారం ఏమైపోద్ది? నిస్సారం అయిపోద్ది, నిస్సత్తు అయిపోద్ది. నువ్వు ఫలించినప్పుడే కదా ఈ పండు దేవునికి ఉపయోగపడాలి. నేను బహుగా ఫలించినప్పుడు ఆ పండుగ మారిపోవాలి. దేవుడు రుచి చూడబోతున్న ఫలముగా మారిపోయినప్పుడే కదా ఈ రుచి చూసిన ఫలము అనేక మందికి దేవుడు ఏం చేస్తాడు? పంచిపెడతాడు. హల్లెలూయా! పంచిపెడతాడు. 5 రొట్టెలు 2 చేపలు ఎలా పంచిపెట్టాడో నీ సాక్ష్య జీవితాన్ని పంచిపెడతాడు దేవుడు.
నీ ఫలాన్ని ఎలా మారుస్తున్నాడు? ఒక సాక్ష్యంగా మార్చి, ఒక పండుగ, సాక్షి జీవితాన్ని పండుగ మార్చి అనేకులకు పంచి పెడుతున్నాడు. ఇదిగో సంఘంలో ఆత్మీయ తల్లి ఫలిస్తుంది, ఆ బిడ్డ ప్రార్థన చేస్తే అనేక మంది రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, ఆ బిడ్డ ప్రార్థన చేస్తే దెయ్యాలు విడిచిపెట్టిపోతున్నాయి అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? ఎవరి ద్వారా సాక్ష్యం పొందుకున్నావు? ఎవరి ద్వారా నువ్వు ఫలం పొందుకున్నావు? దేవుని ద్వారా ఈ యొక్క సాక్షి జీవితం ఒక పండుగ మార్చి రుచి చూపిస్తున్నాడు దేవుడు. దేవుడు రుచి చూడడమే కాదు, అనేక మందికి రుచి చూపిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఒక రోగి స్వస్థత పొందుకుంటుందా? బిడ్డలారా, ఇప్పుడు ఆ బిడ్డ సాక్ష్యం చెప్పింది, నేను ప్రార్థన చేసుకున్నాను, నాకు దేవుడు స్వస్థతనిచ్చాడు. ఇచ్చాడు, ఇవ్వలేదు తల్లి? నీకు ఇచ్చాడు. అంటే ప్రార్థన చేయగలిగిన స్థాయి నీకు ఇచ్చాడు. అంటే దేవుని దగ్గర కృప పొందుకునే స్థాయి నీకు ఇచ్చాడు. ఆ స్థాయిని మర్చిపోవద్దు, ఆ స్థాయిని విడిచిపెట్టొద్దు. నీ మట్టుకు నువ్వే ప్రార్థన చేసి స్వస్థత పొందుకున్నావు. ఎదుటి వారి క్షేమం కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ బిడ్డలు స్వస్థత పొందుకోవాలి. అంటే అనగా నీ ఫలాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? రుచి చూశాడు. అనేక మందికి నీ సాక్షి జీవితాన్ని పంచుతున్నాడండి. దేవుడు రుచి చూడటమే కాదు, దేవుడు తినడమే కాదు, అని తిని దాన్ని ఏం చేస్తున్నాడు? దేవుడు రుచి చూసిన ఫలాన్ని ఏం చేస్తున్నాడు? అనేక మందికి పంచి పెడుతున్నాడు. అనేక మందికి పంచి పెడితే కదా నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. నీ ద్వారా ఒక ఆత్మ సంఘంలోనికి వస్తుంది. నువ్వు ఫలించకుండా, నీ ఫలాన్ని దేవుడు రుచి చూడకుండా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటే ఎట్లా? మనలో ఏమి లేనందువల్ల ఫలించడం లేదు చెట్టు. ఈ యొక్క సారము లేనందువల్ల మనలో ఏం లోపాలు ఉన్నాయి, ఇప్పుడు సరి చేసుకోమంటున్నాడు దేవుడు. ఈ యొక్క నెలంతా మనం సరి చేసుకోవాలి. ఏ లోపాలు ఉన్నాయి హృదయంలో? ఏవండి, గలతీ పత్రికలో శరీర కార్యాలు లేవా? ఆత్మీయ ఫలాలు లేవా? ఈ శరీర కార్యాలు మనలో ఉన్నాయి కనుకే లోకానికి మనం దాసులు అయిపోతున్నాం. ఎవరికి దాసులుగా మారాలి? పరలోక సన్నిధికి, దేవుని సన్నిధికి. దావీదు భక్తుడు అంటాడు, చూడండి, దేవుని మందసాన్ని ఎవరి ఇంటిలో నుంచి తీసుకొస్తుంటే ఊరేగింపుగా బలిదేరాడు దైవజనుడు. చెప్పాలి, ఎవరింటిలో నుంచి తీసుకొచ్చాడు? మందసం ఎవరింటిలోనికి వెళ్ళిపోయింది? ఉభయదేమో గుడారంలో నుంచి మందసాన్ని దేవుడు తిరిగి దావీదు దేవుని సన్నిధికి తీసుకువస్తుంటే, రాజు అంతఃపురానికి వస్తుంటే రాజు రాజ వస్త్రాలు కట్టుకోవడంలా ఏ వస్త్రాలు తీసి ఏ వస్త్రాలు ధరించుకున్నాడు? బూడిద వస్త్రాలు. ఏమండి, గోని పట్ట కట్టుకొని ఆ వీధుల్లో ఎలా పరిగెత్తున్నాడండి భక్తుడు? ఎలా పరిగెత్తున్నాడయ్యా? నాట్యము చేస్తూ పరిగిస్తుండే తన భార్య ఏమంటుంది తెలుసా? ఇంటికి వచ్చినప్పుడు అసహించుకుంటు, నువ్వు రాజువు కదా, ఆ హోదాను మర్చిపోతున్నావే. ఏమండి, ఆ హోదాను మర్చిపోతున్నావే. అంతమంది జనసమూహం మధ్యలో ఎగిరేవే, గంతులే వేసావే. ఏం విలువ ఇస్తారు నీకంటే? ఇంకేం విలువ ఉంటుంది? అసలు నువ్వు రాజ్యమేనా అని తన భార్య తన భర్తను విమర్శించినప్పుడు, తన భర్త అయిన భక్తుడైన దావీదు అంటాడు, నువ్వు నన్ను విమర్శించినా పర్వాలేదు, అంతమంది జన సమూహంలో నా దేవుని గొప్ప చేస్తున్నాను. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో గొర్రెలు కాసుకునేవాడిని తీసుకొచ్చి రాజు స్థానంలో నిలబెట్టాడు. ఒకప్పుడు నా గత జీవితాన్ని మర్చిపోతే ఎట్లా? నా గత జీవితాన్ని మర్చిపోతే ఎట్లా? నేనేం కాసుకునే బతికేవాడిని? బాల్యం నుంచి గొర్రెలు కాసుకుని బతికేవాడిని, పేదవాడిని నేను. ఈ గొర్రెలు కాసుకొని తీసుకెళ్ళి సింహాసనం మీద పెట్టాడు. నా దేవునికే నేను దాసుడు కానీ మనుషులు కాదు. నా దేవుని గణపరుస్తున్న తల్లి, ఈ సింహాసనం అశాశ్వతమైనది. నేను ఎక్కువ కోరుకునేది ఏది? దేవుని సన్నిధిని. గౌరవ ఘనతలు కాదు. గౌరవ ఘనతలకి నేను కోరుకున్నాను, మందసం నాకు దూరం అయిపోయింది. ఆ గౌరవ ఘనతలు నేను విడిచిపెట్టాను, మందసం నాకు దగ్గరైంది. ఇంకా నా దేవుని సన్నిధి నేను విడిచిపెట్టను. నా జీవిత కాలం దేవుని కృపాక్షేమంలో నా వెంట వస్తాయి.
హల్లెలూయా. నా గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా దేవుడు గొప్పవాడు. చింపిరి బట్టలు వేసుకుని తిరిగినా నేను గొప్పవాడిని దేవుని సన్నిధిలో. నా దేవుడు, నా రాజు ఉన్నాడు. నా రాజు దేవుడు, నా రాజు, నేను ఆరాధిస్తున్న దేవుడు. వీళ్ళకి నేను మనుషులకి రాజును కావచ్చు, నాకొక రాజు ఉన్నాడు. అతడే నజరేయుడైన యేసుక్రీస్తు. మన దేశానికి ప్రధానమంత్రి ఉండొచ్చు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండొచ్చు, మన ఆత్మీయ జీవితానికి ఎవరు రాజండి? నువ్వు ఆరాధిస్తున్న దేవుడైన నజరేయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఏకైక దేవుడు, నా రాజు. హల్లెలూయా. నా రాజు. నువ్వు గణపరుస్తున్నది ఎవరిని? నీ రాజును గణపరుస్తున్నావా? నీ హృదయమందు కొలువై ఉన్న రాజును గణపరుస్తున్నావా? నువ్వు ఎవరిని గొప్ప చేయాలి తల్లి? పిల్లారెడ్డి చూడండి, మనం ఎవరిని గొప్ప చేయాలి? మన హృదయంలో కొలువైన రాజుని గొప్ప చేయాలి. ఆ గొప్ప చేయగలిగితే నీ ఆత్మీయ ఫలము ఫలిస్తుంది. ఫలము నీవు ఫలించడమే కాదు, అనేక జనములకు ఆశీర్వాదకరమైన పాత్రగా నిలబెడతాడు. నువ్వు పొందుకోవడమే కాదు ఆశీర్వాదం, నీవు ఫలించినప్పుడు ఈ ఫలాన్ని అనేకులు రుచి చూడాలి, అనుభవించాలి. అది దేవుడి కాన్సెప్ట్, అది దేవుని ప్రణాళిక మన మీద, మన సంఘం మీద. ఊరికే ప్రణాళికను రచించాల, సిద్ధపరచ. ఊరికే పల్లిపాడు ప్రాంతంలో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయాల. నీ మీద నా మీద దేవుని సంకల్పం ఉంది కాబట్టి మనం ఏం చేయబడాలి? ఏమ్మా, ఆత్మలో ఫలించాలి, శరీరం మందు ఫలించాలి. ఇంకెన్నడూ మునిపెన్నడూ నువ్వు అనారోగ్యం చూడకూడదు. దానికి సపరేట్ ప్రార్థన చేయాలి. భౌతికపరమైన ఆశీర్వాదాలని విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. భౌతికపరమైన ప్రార్థనని విడిచిపెట్టమంటున్నాడు. పెదవులతో శరీర సంబంధమైన ప్రార్థనని విడిచిపెట్టమంటున్నాడు. ఆత్మ సంబంధమైన ప్రార్థన చేసి ఫలము పొందుకొని ఆ ఫలము అనేక మందికి రుచి చూపించబడాలి. సంఘంలో ఒక బిడ్డ పొందుకుంది, ఆ బిడ్డ ద్వారా అనేకులకు రుచి చూపిస్తున్నాడు దేవుడు ఫలాన్ని. చెప్పగలను సాక్ష్యాన్ని. కొరవ మిగతా వాళ్ళు, నేను, నువ్వు ఆ బిడ్డలు ఫలించాలా వద్దా తల్లి? ఆ బిడ్డ రక్షణలోకి రావాలా వద్దా? మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. నీకు ఒక కృప ఇచ్చాడు, ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వరము నీలో ఫలించాలి. దేవుడు కఠినంగా మాట్లాడుతున్నా యొక్క మాటలు నీ కొరకే అని. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది చూసుకో, ఎలా నువ్వు ఎదుగుతున్నావు చూసుకో. మాటికి బలహీనురాలు అయిపోతున్నావు. కారణం నీలో ఉండబడిన రాజుని, నివాసమైన రాజుని నువ్వు గొప్ప చేస్తున్నావా? చేయట్లేదు. అవకాశం దొరికినప్పుడే చేస్తున్నావు. అవకాశం దొరకనప్పుడు ఏం చేస్తున్నావు అండి? ప్రతి విషయంలో నమ్మకత్వం కలిగి, ప్రతి విషయంలో మన రాజును మనం గొప్ప చేయాలి. దేవుని నామాన్ని గొప్ప చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఉన్న ఇంటిలో ఏముండదండి? చెప్పాలి. ప్రార్థన ఉన్న ఇంటిలో ఏముండవు చెప్పండి. ప్రార్థన ఉండే ఇంటిలో ఏముండవు? శోధనలు ఉండవు, శ్రమలు ఉండవు, కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు. ఏముంటుంది? ప్రార్థన ఉండే ఇంటిలో సంతోషము, ఆరోగ్యము, సమాధానం, క్షేమము, కాపుదల ఉంటుంది. ఈ ఇంటిలో ఏముండాలి? సమాధానం. ఇంటిలో ఏముండాలి? ప్రార్థనని నీరు ఉండాలి. నీరు. ఈ నీటి ద్వారా నువ్వు ఫలించాలి. ప్రతిరోజు, ప్రతి నిత్యం వ్యక్తిగత ప్రార్థనలో నువ్వు ఎదగాలి. ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటాడు దేవుడు? ఏం కావాలని కోరుకుంటున్నాడండి? నీ వ్యక్తిగత ప్రార్థన వినాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు ఫలించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఫలించగలిగితే దేవుడు నేను గొప్ప ఆత్మీయ తల్లిగా, ఆత్మీయ తండ్రిగా చేయబోతున్నాడు. నువ్వు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడండి? ఆ వాక్యం చదవండి. ఫలింపని ప్రతి చెట్టుని ఏవండి 10వ వచనంలో, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అంటే మనము మంచి ఫలము ఫలించాలి.
ఈ మంచి ఫలము ఫలించేటప్పుడు మనలో ఏ గుణాలు ఉండకూడదు చెప్పాలి. మంచివా చెడువా? చెడు గుణాలు ఉండకూడదు, చెడు లక్షణాలు ఉండకూడదు, చెడు స్వభావాలు ఉండకూడదు. మనలో ఏ లక్షణాలు ఉండాలి? మంచి లక్షణాలు. అది ఏ లక్షణాలు ఉండాలండి? చూడండి, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చదవండి. 5వ అధ్యాయంలో ఎన్ని అంశాలు ఉన్నాయి, ఎన్ని లక్షణాలు ప్రభువులో ఉండబడి సుగుణాలు ఇవి చదవండి. ఏమండి? దుఃఖపడు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుదురు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడును. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేని నిమిత్తం హింసింపబడాలి? నీతి నిమిత్తము. ఇవన్నీ మన హృదయంలో ఉండాలి. ఇవి లక్షణాలు, సుగుణాలు, ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి?